ఒక ఊర్లో కొత్తగా పెళ్ళైన జంట చాలా హ్యాపీగా ఉండేవారు. ఆ అమ్మాయి ఇల్లు తుడవడం, బట్టలు ఉతికి మడత పెట్టడం, భర్త కోసం వంట చేయడం లాంటి పనులతో రోజంతా గడిపేసేది. అప్పుడప్పుడు భర్త కూడా వంట పనుల్లో హెల్ప్ చేసేవాడు. ఆ అమ్మాయి కోరిక మేరకు తన భర్త అప్పు చేసి ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఒక్కడి వల్లే అప్పు తీర్చడం కష్టం అవడంతో భార్యని కూడా పని చేయడం మొదలుపెట్టమన్నాడు. ఆమె ఇంటి పనులు, ఆఫీస్ పనులతో బిజీ అయిపోయింది. ప్రతి చిన్నదానికి విసుక్కోవడం స్టార్ట్ చేసింది. అలా వారి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. ఆమె వారిని ప్రేమగా పలకరిస్తుంది. తర్వాత వాళ్ళు, "నువ్వు పని చేయాల్సిన అవసరం ఏముందమ్మా? నిన్ను మా ఇంట్లో మహారాణిలాగా చూసుకున్నాము. కానీ ఇక్కడ పనులన్నీ నువ్వే చేస్తున్నావట. పైగా మీకిద్దరికి ఎప్పుడు గొడవలే అంట. నీ భర్త రాని, అతనితోనే మాట్లాడతాం" అని ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటారు. ఇంతలో అతను ఆఫీస్ ముగించుకొని రానే వస్తాడు. రాగానే ఆ అమ్మాయి తల్లిదండ్రులు, "నా కూతుర్ని అలా పెంచాము, ఇలా పెంచాము, ఇక్కడ అన్ని పనులు చేయిస్తున్నావు, అవన్నీ చేయాల్సిన కర్మ నా కూతురికేంటి? నీలాంటి వాడితో కాపురం చేయాల్సినంత కర్మ నా కూతురికి పట్టలేదు. నా కూతుర్ని మేము తీసుకుపోతాము" అంటారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. అతను కూడా చాలాసేపు మౌనంగా విని అత్తామామలతో ఇలా అడుగుతాడు, "మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు మావయ్య?" అని తన మామని అడుగుతాడు. "నా పెళ్ళామే చేస్తుంది" అని చెప్తాడు. "మరి ఇల్లు శుభ్రం చేయడం, పాత్రలు తోమడం, చెత్తని ఊడవడం, ఇవన్నీ పనులు ఎవరు చేస్తారు మావయ్య?" అని అడగ్గా, "అన్నీ నా పెళ్ళామే చేస్తుంది" అంటాడు అతని మామగారు. "అంతేనా, లేకుండా జాబ్ కూడా చేస్తుందా అత్తయ్య?" అనగా, "అవునయ్యా, జాబ్ కూడా చేస్తా, అయితే ఏంటి?" అన్న అత్త మాటలకి కోపంగా, "కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా?" అని అంటాడు. "ఏం మామగారు, మీ ఇంట్లో అన్ని పనులు నీ పెళ్ళామే చేస్తుంది కదా, మరి నా ఇంట్లో కూడా నా పెళ్ళామే చేస్తుంది. నీ పెళ్ళాం చేసినట్టే నా పెళ్ళాం కూడా జాబ్ చేస్తుంది. నీ పెళ్ళాం ఏం పనులు చేస్తుందో అవే పనులు నా పెళ్ళాం కూడా చేస్తుంది. మరి నీతో కలిసి కాపురం చేసే అవసరం నీ పెళ్ళానికి ఉన్నప్పుడు నాతో కలిసి కాపురం చేయాల్సిన అవసరం నా పెళ్ళానికి ఎందుకు లేదు? మరి నీ పెళ్ళాం ఎందుకు పుట్టింటికి పోలేదు? నువ్వు చేస్తే న్యాయం, నేను చేస్తే అన్యాయమా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప? అయినా నీలా నేను ఇంట్లోనే కూర్చొని తాగుతూ ఆడుతూ లేను. నేను కూడా వర్క్ చేస్తున్నా. నాకు నీలా తాతల ఆస్తి లేదు. ఉన్నా నువ్వే నీ పెళ్ళాన్ని పనికి పంపించినప్పుడు అప్పులు తీర్చడం కోసం నేను నా పెళ్ళాన్ని పనికి పంపిస్తే తప్పేంటి? నీకు నీ పెళ్ళామెంతో నాకు నా పెళ్ళాం అంతే. కూతురి మీద అంత ప్రేమ ఉంటే పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకోవాల్సిందయ్యా. అత్తారింట్లో అన్ని పనులు చేయాల్సి వస్తుందని నీకు తెలీదా? నువ్వు నీ పెళ్ళాన్ని పూల పాన్పు మీద ఉంచి చూసుకుంటున్నావా? లేదు కదా. నీ పెళ్ళాన్ని నువ్వు ఎలా చూసుకున్నావో నీ కూతురిని కూడా తన భర్త అలాగే చూసుకుంటాడు అని నీకు తెలీదా? అంటూ వాళ్ళకి తిరిగి మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేస్తాడు అతను. "చూడు, మీ అమ్మా నాన్నతో వెళ్ళాలి అనుకుంటే నేను ఆపను. బరువు తగ్గింది అనుకుంటా. నాతోనే ఉండాలి అనుకుంటే బాధ్యతగా చూసుకుంటా. కానీ ఇలా కాపురాలు కూల్చేవాళ్ళు నా ఇంటికి తిరిగి రాకూడదు. రానివ్వను. ఆలోచించుకొని నిర్ణయం తీసుకో" అని భార్యతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను. ఆమె ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటుంది. తన భర్తకి, తన తండ్రికి ఉన్న వ్యత్యాసాన్ని పోల్చుకుంటుంది. తన తండ్రి ఎప్పుడూ తాగుతూ ఉండేవాడు. ఫ్రెండ్స్తో ఇంట్లోనే పేకాట ఆడేవాడు. తన తల్లిని కొట్టేవాడు. కానీ ఇలాంటివేవి తన భర్త చేసేవాడు కాదు. తనకి అన్ని పనుల్లో సాయం చేసేవాడు. ఇప్పుడు అప్పు చేసి ఇల్లు కొనుక్కున్నది కూడా తన కోసమే. ఏ విధంగా చూసినా తండ్రి కన్నా భర్తే గొప్ప అని ఆమెకు అర్థమవుతుంది.
తన తల్లిదండ్రులని వెళ్ళిపోమ్మని చెప్తుంది. కూతురు మొహం మీదే పొమ్మని చెప్పడంతో అనవసరంగా వచ్చి అవసరం లేని మాటలు మాట్లాడి విలువ పోగొట్టుకున్నాం అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు అప్పులు తీరిపోతాయి. సొంత ఇంట్లో ఒక కొడుకుతో దీపావళి పండగ ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు ఆ దంపతులు. ఆ రోజు కానీ ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్ళిపోయింటే ఈనాడు ఇంత సంతోషమైన జీవితం ఉండేది కాదు. మనం ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ప్రతి పెళ్ళైన అమ్మాయికి తండ్రి ఇంతకు ముందు చూపించిన ప్రేమ కనిపిస్తుంది, కానీ భర్త బాధ్యతతో తన కోసం చేసేవేవీ కనిపించవు. తండ్రి బిడ్డని గారాబం చేస్తాడు, భర్త భార్యని బాధ్యతగా ఉండమని చెప్తాడు. ఎందుకంటే తనకేమైనా అయితే ఆ కుటుంబం బాధ్యత భార్యపైనే ఉంటుంది కాబట్టి. ఇది అర్థం కాక చాలామంది అమ్మాయిలు తండ్రిలా భర్త చూసుకోవడం లేదు అని వాళ్ళ కాపురాలని వాళ్ళే కూల్చుకుంటున్నారు. అమ్మాయిల్ని కన్నవాళ్ళు కూడా నా కూతురు సంతోషంగా ఉంటే చాలు అని తాత్కాలిక ఆలోచనలతో కూతుర్ని తీసుకొచ్చి పుట్టింట్లో పెట్టుకొని తర్వాత బాధపడుతున్నారు. అరే మేము అప్పుడు తీసుకురాకుండా ఉండాల్సింది అని. ఎవరేమనుకున్నా సరే పెళ్ళైన అమ్మాయి అత్తారింట్లో భర్తతో కలిసి ఉంటేనే మంచిది. అలా ఉండాలంటే అమ్మాయిని కన్న తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో వాళ్ళకి దూరంగా ఉంటేనే తన కూతురు సంతోషంగా ఉంటుంది. ఇది కథ కాదు, చాలామంది జీవితాల్లో జరిగే నిత్య సత్యం. ఈ నిత్య సత్యం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ జరుగుంటే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.